పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడతామన్నారు. ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్లను నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యము, నగదు మరియు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో ఎస్ఐలు రమేష్, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మరి నా యొక్క మున్సిపల్ సర్కిల్ పోలీస్ తరఫున మేమందరం ఈ యొక్క గ్రామాలను సెన్సిటివ్, క్రిటికల్, నార్మల్ విలేజ్లో విభజించి ఎక్కడైతే సెన్సిటివ్ విలేజ్లలో ఆ విలేజ్లలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం, మరి ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించాలనే ఉద్దేశంతో ఈరోజు మా యొక్క జిల్లా ఎస్పీ గారు శ్రీ మహేష్ బీకే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క చందుర్తి గ్రామంలో కవాతు చేయడం జరిగింది ఉన్న సిబ్బందితో. అదేవిధంగా మా యొక్క సర్కిల్ తరఫున ఇంపార్టెంట్ విలేజ్లో ఇదే కవాతు నిర్వహించి ప్రజలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే డయల్ 100 నెంబర్కి చేసి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.